ప్రభు నామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం వేకువనే మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు నాయన. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగము గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద్రాక్షారసము చేత మత్తులై ఉండకుడి అని చెబుతూ అందులో దుర్వ్యాపారం కలదు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆత్మతో నింపబడండి అని కూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎఫెసు ఆసియా మైనర్లో, అంటే ప్రస్తుతం ఉన్న టర్కీలోని ఒక ప్రముఖ నౌకాశ్రయ నగరముగా మనం చూడవచ్చు. వాణిజ్యం, విద్య, సంస్కృతి, విగ్రహారాధనకి ఇది ప్రసిద్ధి చెందిందిగా కనబడుతూ ఉంది. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటైన అర్తెమీదేవి దేవాలయం అక్కడ ఉండేదని మనం చూస్తున్నాం. ఈ అర్తెమీదేవి అనగా డయానా దేవాలయం కూడా అనవచ్చు. అయితే ఆ దేవాలయం చుట్టూ అనైక్యత, అంతేకాకుండా మద్యపానం, విగ్రహారాధన, అన్యమత ఆచారాలు విస్తరించి ఉండేవన్నమాట. కనుక పౌలు గారు అక్కడ 2వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసుకు వచ్చినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తాము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 19 మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాము ఆ విషయాలు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా, అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను అని మనం వాక్య భాగంలో చూస్తాం. 31వ వచనం వరకు మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 31లో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. 21:30లో 31 వచనములో మనం చూసినట్లయితే అక్కడ వారు అతన్ని చంపవలనని ప్రయత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అనేకులు యేసుక్రీస్తును విశ్వసించినట్లుగా అక్కడ మనం చూస్తాము. అయితే మాంత్రిక విద్యలు చేసేవారు కూడా మరి తమ మత గ్రంథాలను కాల్చివేసినట్లుగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. దీనివల్ల విగ్రహాల వ్యాపారస్తులు వారి వ్యాపారం తగ్గిపోవటము, అంతేకాకుండా వెండి పనివారు కూడా పని లేకపోవటము, దెమోత్రియుడు మరియు ఇతర వర్కర్లు అల్లరి సృష్టించటము కూడా మనం అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 23 నుంచి 41 వరకు చదివితే ఆ విషయాలన్నీ మనకు తెలుపబడతాయి. అయితే పౌలు గారు రోములో చెరసాల్లో ఉన్నప్పుడు సుమారు క్రీస్తు శకం 60 నుంచి 62 మధ్యకాలంలో ఈ పత్రికను వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఈ పత్రికను తుకీకు ద్వారా మరి ఎఫెసు సంఘానికి పంపించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 వచనాల్లో మనం చూస్తాం. 21, 22 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఎఫెసులోని మతాలు, పూజల్లో మద్యపానం, ఉల్లాసంగా తిరగటం, నృత్యాలు చేయటం, అదుపు లేని జీవితాలు అక్కడ సర్వసాధారణంగా ఉన్నట్లు మనం చూస్తాం. అలాంటి సంస్కృతిలో
సంస్కృతిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించిన విశ్వాసులకు పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. మద్యమత్తులో కాదు, పరిశుద్ధాత్మ ప్రభావంతో జీవించండి అని వారికి లేఖ రాసినట్లుగా, లేఖలో ఈ మాటను రాసినట్లుగా చూస్తాం. లోకపు నియంత్రణకు కాదు కానీ దేవుని ఆత్మకు లోబడి జీవితాన్ని గడపండి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. అయితే ద్రాక్షారసం చేత మత్తులై ఉండకుడి అని రాయటము వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మద్యపానం మనిషి ఆలోచనని, నిర్ణయ శక్తిని, మరి స్వీయ నియంత్రణను దెబ్బతీస్తుందని ఇక్కడ మద్యపానాన్ని గురించి తెలియపరచబడుతూ ఉండటం మనం చూస్తున్నాం. అంతేకాదండి, మద్యపానం చేసే వారిలో దుర్వ్యసనం గలదు అని చూస్తూ ఉన్నాం. అంటే అదుపు లేని జీవితాన్ని జీవించటము పాపానికి దారి తీస్తుందని, వారి ప్రవర్తనే అలాగూ దారి తీస్తుందని, పాపానికి దారి తీసే ప్రవర్తన మద్యపానంలో ఉందని ఇక్కడ పౌలు గారు యొక్క సంఘస్థులకు తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా చూస్తే పరిశుద్ధాత్మ మన జీవితాన్ని నడిపించాలని పౌలు గారు మరి పిలుపునిస్తున్నట్లుగా వాక్య భాగంలో చూస్తాం. ఆత్మతో నిండిన వ్యక్తిలో ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము వంటి ఫలాలు కనిపిస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో రాయబడినట్లుగా ఇక్కడ ఆత్మఫలము ఆ వ్యక్తిలో, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో కనబడుతుందని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా చూడవచ్చు. ఒకసారి ఇది జరిగే అనుభవం మాత్రమే కాదు కానీ ప్రతిరోజు దేవునికి లోబడుతూ ఆత్మ ప్రభావంతో జీవించవలసిన పిలుపును తెలియపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. లోక ప్రభావము మనల్ని నియంత్రించకూడదు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని పౌలు గారు ఎఫెసీ సంఘమునకు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే మద్యపానము కంటే మరి దేవుని సన్నిధి నిజమైన ఆనందాన్ని ఇస్తుందని, అది గొప్పదని పౌలు గారు వ్రాస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము, ప్రార్థన, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మకు లోబడిన జీవితం గడపాలని పౌలు గారు రాసినట్లుగా ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు లోక ప్రభావాలకు లోనై మత్తులో జీవించవద్దని, దానికి బదులుగా పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాన్ని గడపాలని విశ్వాసులకు బోధిస్తున్నట్లుగా ఈ వాక్య భాగం మనకి కనబడుతుంది. మద్యము తాత్కాలికంగా ఉల్లాసాన్ని ఇస్తుంది కానీ పరిశుద్ధాత్మ శాశ్వతమైన ఆనందాన్ని, పరిశుద్ధతను, జ్ఞానం, ఆత్మ నిగ్రహం మరియు దేవుని చిత్తాన్ని చేయగల శక్తిని అనుగ్రహిస్తారని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. మద్యం మత్తు మనిషిని పాపంలోనికి, నాశనానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి జీవితము దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగిస్తుందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యం, ప్రార్థన, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మకు లోబడాలని పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా చూడవచ్చు. నిజమైన ఆనందం లోక సంబంధమైన మత్తులో కాదు కానీ దేవుని సన్నిధిలో ఉందని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉన్నది. మత్తు మనిషిని దిగజారుస్తుంది, పరిశుద్ధాత్మ మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. మద్యం నియంత్రణను తీసివేస్తుంది, పరిశుద్ధాత్మ ఆత్మ నిగ్రహాన్ని ఇస్తారని ఇక్కడ వాక్యం తెలియపరచబడుతుంది. లోకమత్తు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది కానీ పరిశుద్ధాత్మ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తారని, ఆ మత్తు పాపానికి దారి తీస్తుంది, పరిశుద్ధాత్మ పరిశుద్ధతకు దారి తీస్తారు అని. మత్తు మనిషిని బలహీనునిగా చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని సేవకు బలవంతునిగా చేస్తుందని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాన్ని ఏది నడిపిస్తుంది? కోపమా, భయమా, చెడు అలవాట్ల, లేక పరిశుద్ధాత్ముడా? దేవుడు మనలను మత్తులో కాదు,
మహిమలో జీవించమని పిలుస్తూ ఉన్నారు. లోకమత్తు మనలను చీకటిలోనికి తీసుకువెళ్తుంది, కానీ పరిశుద్ధాత్మ వెలుగులోనికి నడిపిస్తుంది. మద్యం మనసును మత్తెక్కిస్తుంది, పరిశుద్ధాత్ముడు మనసును మార్చేస్తాడు. మత్తు మనిషిని పడగొడుతుంది, కానీ పరిశుద్ధాత్ముడి విశ్వాసిని లేపి దేవుని మహిమకు పాత్రునిగా చేస్తుంది. కాబట్టి మన ప్రార్థన ఇలా ఉండాలని దేవుడి వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రభువా, లోకమత్తు కాదు, కానీ నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపము. నా ఆలోచనలు, నా మాటలు, క్రియలు నీ చిత్తానికి లోబడినట్లు చేయమని దేవుని ప్రార్థించేవారముగా మనం ఉండాలని ఈ వచనం ద్వారా మనకి హెచ్చరిక చేయబడుతుంది. కాబట్టి మనం అందరము పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి మంచి ఆలోచనలు కలిగి దేవుని చిత్తానికి లోబడినట్లు దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రము నాయన. ఉదయకాలం నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు స్తోత్రములు నాయన. వాక్యమైన దేవా, వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యము బలమైనది నాయన. అందుకే ప్రభువా, పౌలు గారు ఎఫెసు సంఘస్థులకు హెచ్చరిక చేస్తున్నట్లుగా నేటి దినాన్ని మాతో మాట్లాడుచు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన, ఈ లోకపు ఆశల్లో మేము మునిగిపోకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడి నాయన మీ చిత్తానికి లోబడి జీవితం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.